అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, బావా ఎవడో బరి తెగించి మన నక్షత్ర అసభ్యకరమైన ఫోటోలు తీశాడు బావా అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని విడిచిపెట్టకూడదు, వాడిని కనుక విడిచిపెడితే రేపు సోషల్ మీడియాలో మన నక్షత్ర ఫోటోలు అప్లోడ్ చేస్తాడు బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. శరత్ చంద్ర కృష్ణప్రసాద్ వైపు చూస్తూ, కృష్ణప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. రే చెర్రీ వెళ్ళి డోర్ క్లోజ్ చేయరా, ఒక్కరు కూడా అడుగు బయట పెట్టడానికి వీల్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. తర్వాత గోరింటాక్ సుజాత అందరూ ఇక్కడే ఉన్నారు, అసలైన వాడు మాత్రం లేడు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది ఎవరి గురించి పిన్ని అని అపూర్వ అమాయకంగా అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, ఆ గగన్ గడి గురించే అని చెప్పి, ఖచ్చితంగా ఈ పని వాడి చేస్తుంటాడు అని అంటూ ఉంటే, మినిస్టర్ గారు నాతో వచ్చిన గెస్ట్ని మీరు అనుమానిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శరత్ చంద్ర, క్షమించండి మినిస్టర్ గారు, వాడికి మాకు శత్రుత్వం ఉంది, మీ మీదున్న గౌరవంతో వాడి అడుగు ఈ ఇంట్లో పడింది అని చెప్పి శరత్ చంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గగన్ గారిని విడిచిపెట్టేదే లేదు, వాడెక్కడున్నా సరే వెంటాడండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో గగన్ కోసం అంతా కూడా వెతుకుతూ ఉంటారు. మరోపక్క గగన్కి బాగా ఆకలిస్తుందని చెప్పడంతో భూమి గగన్ని ఒక చోట కూర్చోబెట్టి ఎంతో ప్రేమగా గగన్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది.